ఆటో డ్రైవర్లను చూడకుండా మరి దరిద్రులుగా చూస్తున్నారు. బస్సులో ఫ్రీ అనేది తీసేస్తే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు కదా. ఒక రూట్ చూపించండి, మా బతకడానికి ఒక దారి చూపించండి, ఉన్న దారులను పోగొట్టనియకండి. సరే ఆడు ఇచ్చినా ఇవ్వకున్నా మాకు పర్లేదు, మా కష్టార్జితంతో మేము బతుకుతామని చెప్పేసి రోడ్డు మీద మేము ఆటోలు నడుపుకుంటే ఉన్న ప్లేస్ను కూడా అంటే సర్వీస్ రోడ్లో పోయే మెట్రో స్టేషన్ రూట్లలో సర్వీస్ రోడ్ను కూడా బస్సులకు ఆర్టీసీ బస్సులకు అనుసంధానం చేయడము ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇంకొకటి, ఇక్కడ బస్సులు పోవడం వల్ల ఇక్కడ ఉన్న 50 ఆటోలు జీవనాధారం కోల్పోతున్నారు. రోడ్ల మీదనేమో ఓలా ఊబర్లతో వస్తున్నాము. ఇక్కడ మాకు రెగ్యులర్ కస్టమర్ వచ్చే వాళ్ళని కూడా మాకు ఎక్కే పొజిషన్ కూడా కనబడతలేదు. ఇప్పుడు 3-4 రోజుల నుంచి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వచ్చే కస్టమర్లను కూడా ఇక్కడ నుంచి ఉండొద్దు మమ్మల్ని ఇక్కడ ఎల్లగొట్టేస్తున్నారు. మెట్రో వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అసలు అక్కడ ఇక్కడ ఏడ లేకుండా ప్రతి ఒక్క వ్యవస్థ మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నది. ఇది రేవంత్ దృష్టికి ఓలా ఊబర్ సార్ ఒకటేనండి, ఓలా ఊబర్ ట్యాక్సీ ప్లేట్లు మాత్రమే నడుపుకోవాలి. మరి అందులో బైక్ను ఎలా అలౌడ్ చేస్తారు? ఏ ఉద్దేశంతో అలౌడ్ చేశారు? ఎవరి కోసం? కమిషన్ల కోసం అలౌడ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వము ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని చెప్పేసి మహిళలకు ఇచ్చారు. మహిళలు ఇప్పుడు సిటీలో అంటే కొంతవరకు బతకగలుగుతారేమో, డిస్టిక్ విలేజ్లలో వాళ్ళ పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా తయారైపోయింది. దానివల్ల ఏం జరుగుతుందంటే డిస్టిక్ బండ్లన్నీ వచ్చి సిటీలో తిరగడం వల్ల దానివల్ల కూడా ఉన్న లోకల్ క్యాండిడేట్ డ్రైవర్లు కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతున్నది. అదే బస్సులో ఫ్రీ అనేది తీసేస్తే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు కదా. సంవత్సరానికి 12,000 ఇస్తానన్నారు రేవంత్ రెడ్డి సర్కారు. నెలకు 9-12 నుంచి 15,000 వరకు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ రోజు 1,000 రూపాయలు మేము కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు 500 రావడానికి కూడా చాలా కష్టంగా ఉన్నది. ఉన్న ప్లేస్ను కూడా ఆక్రమించుకుంటూ పోతే ఆటో డ్రైవర్లు ఏ రకంగా బతకగలుగుతారు? ఇంత నీచంగా ఆటో డ్రైవర్లను చూడకుండా మరి దరిద్రులుగా చూస్తున్నారు. ఎంతవరకు ఇది సమంజసము? దీంట్లో 1 మంత్కి వచ్చే వరకు 2-3 వేల రూపాయలు చాలానే అవుతుంది. అంటే ఆపే కాడ దించొద్దు, అక్కడ కొట్టేస్తున్నారు. కస్టమర్ దించే కాడ కూడా ఫోటో కొడుతున్నారు, ఎక్కే కాడ ఫోటో కొడుతున్నారు. ఇది ఏ రకమైన న్యాయమో మీరే చెప్పాలి. సాటుకుండి గోడ సాటలకుండి వీటికుండి ఫోటోలు కొడుతున్నారు. ఏ రకంగా కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? మా ప్రభుత్వానికి కన్నా మేము పన్నుల వల్ల మీకు జీతాలు వస్తున్నాయి, కానీ మేము పట్టే పన్నులతోని మాకు రోడ్ల మీద బతకడానికి కూడా ఛాన్స్ ఇస్తలేరు కదా. డబ్బు కట్టేది మేమే, తీసుకునేది మీరు, మళ్ళీ రోడ్ల మీద ఉండకుండా చేసేది మీరు. ఏ రకంగా మేము కట్టగలుగుతాం పన్నుల్ని? ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకున్న డిమాండ్ కాకుండా ప్రాధాయపడుతూ చెప్తున్నాం. మాకు ఏదైనా సరే ఒక రూట్ చూపించండి, మా బతకడానికి ఒక దారి చూపించండి, ఉన్న దారులను పోగొట్టనియకండి. ఆ ఉన్న వాటిని ఉన్న ప్లేసులని పెట్టుకోవడానికి మాకు కొంచెం స్థలం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.